ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇంతక నుంచి ఈ రైల్వే గేట్ పొంటే తిరుగుతున్నా. అలా బుకింగ్లు దొరుకుతలేవు, దొరికినా క్యాన్సిల్ అవుతున్నాయి, అడ్రస్ సరిగా పెడతలేరు. ఎంత దమా ఖరాబ్ చేస్తారు అంటే అంత దమా ఖరాబ్ చేస్తారు. ఈరోజు పొద్దున్న నుంచి ఇదే పరిస్థితి ఉంది. రైడర్ మన బుకింగ్ సరిగ్గా పెట్టక అసలు లొకేషన్ సరిగా పెట్టలేరు. పెట్టక ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు నన్ను. ఇక్కడే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 20-30 కిలోమీటర్ తిరిగి వచ్చి నేను ఇప్పుడు ఈ ఒక్కటి కూడా పికప్ చేసుకోలే. ఈ ట్రాఫిక్ జాము ఈ రైల్వే గేట్ దగ్గర ఎంత దూరం జామ్ అయిందో చూడరు. ఇక ఇంత జామ్లో ఏడికెళ్ళి పికప్ అవుతుంది. కొద్దిగా ఆలోచన ఉండాలి బుక్ చేసుకుంటే వాళ్ళకు. అరే మరి ట్రాఫిక్లు ఉంటారు, మరి ఎట్లా అంత అర్జెంట్ ఉన్నామో అర్జెంట్ ముందు బుక్ చేసుకోవాలి. 1 గంట ముందు బుక్ చేసుకుంటే ఆ లోపు వచ్చేస్తుంది బండి. అరే ఇంత అద్భుతంగా తయారైపోయారు జనాలంటే, మరి వాడు వస్తుంటే చూడాలి అన్న ఆలోచన తప్పితే వాడిని కూడా 4 పైసలు రావాలి, వాడు కూడా బతకాలి అన్న ఆలోచన ఎవ్వనికి లేదు భూమి మీద. నేను బతికితే చాలు, నేను తింటే చాలు, నేను ఉంటే చాలు. ఎంత నీచంగా తయారైపోయారు అంటే జనాలు, మళ్ళీ ఇంత ఘోరం చెప్పుకోవడానికి లేదు, అంత ఘోరంగా తయారైపోయారు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి, పద్ధతి ఉండాలి. పాడలేదు, పద్ధతి లేదు, పాడలేదు. ఎంతసేపు వాని మీద ఏడవడము, వాని మీద వీని మీద వాడి మీద, అంతే. ఇంకో ముచ్చటే లేదు. ఎంత ఇప్పుడు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కాబట్టి 2 సార్లు గేటే పడ్డది నాకు 15 నిమిషాలు. ఆ లోపల పోయి తిరిగి అలసిపోయి వచ్చేసిన. ఇప్పుడు నాకైతే మరీ అసలు ఈరోజు డ్యూటీ చేయాలని కూడా అనిపిస్తలేదు, అంత టార్చర్ అనిపించింది ఈరోజు. అని చెప్పి ఊకుంటామా, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, చూసుకోవాలి కదా. దానికోసం చూస్తా, ఇక కొద్దిసేపు అయిన తర్వాత చూసి ఎక్కడ పడితే చూస్తాను. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలుసా. ఏ ఫీల్డ్ పోదామన్నా కూడా ఆ ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంటే ఉంటుంది, కానీ ఒకటి బతకని కూడా చూద్దామన్నా కాంపిటీషన్ ఉంటుంది ఎక్కువ. అది ఎంతవరకు న్యాయమో ఏందో నాకు అర్థమవుతలేదు సార్.